నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ తెలుగు విజయానం స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం కొరియన్ ఆలు బైట్స్ చేయబోతున్నాం. ఈ కొరియన్ ఆలు బైట్స్ చాలా సులభంగా చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ సైజులో ఉండేవి, నేను మీడియం సైజులో ఉండే ఆలును 3 ఉడకబెట్టుకొని తోలు తీసుకొని పెట్టుకున్నాను. ఈ 3 ఆలులను ఇట్లా మనము తుదుము పట్టుకోవాలి ఒక బౌల్లోకి. ఈ ఆలుని 80% మాత్రమే ఉడకబెట్టుకోండి, మొత్తం ఉడకబెట్టుకోవద్దు. ఎందుకంటే మనకు ఇలా తుదుము పట్టుకోనికి రాదు మెత్తగా ఉడకబెట్టేసుకుంటే. ఇలా గ్రేట్ చేసుకున్న ఆలులోకి మనము రుచికి తగ్గట్టుగా సాల్ట్, అలాగే ఉత్త కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నాను గైస్. నేను మనకు ఎంత కార్న్ ఫ్లోర్ పడితే అంత కలుపుకోండి. నేనైతే 3/4 కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకొని కలుపుకుంటూ ఒక ముద్దగా చేసుకోవాలి. ఇలా చపాతీ పిండి లెక్క చేసుకోవాలి. ఆలు కార్న్ ఫ్లోర్ కాబట్టి ఇట్లనే మనకి స్టిక్కీగా ఉంటుంది. అందుకని మనము పైన కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుంటే మనకి బాల్స్ చేసుకోవడానికి బాగా వస్తాయి. ఇలా మొత్తం ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీనిలను మనము చేతికి ఆయిల్ పట్టించుకొని చిన్న చిన్న రౌండ్ బాల్స్గా చుట్టేసుకొని బైట్స్గా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసేసుకుందాం. చేతికి ఆయిలే అప్లై చేసుకోవాలి, నీళ్ళు అప్లై చేసుకోకూడదు. నీళ్ళు అప్లై చేసుకుంటే ఇంకా మెత్తగా అయిపోతుంది పిండి. కాబట్టి ఇలా 2 చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా రౌండ్ బాల్ లెక్క చేసేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇలానే పిండి మొత్తాన్ని ఇట్లా రౌండ్ బాల్స్గా చేసేసుకోవాలి. ఇప్పుడు మనము నేనైతే ఇట్లా టమాటా కెచప్ బాటిల్ తీసుకున్నాను. ఇలా పైన కొషగా లేకుండా ఇలా ఉండేట్లుగా ఉండే బాటిల్ కానీ మూత కానీ తీసుకోండి. మనకి కొషగా ఉందనుకో పైన షార్ప్గా మనకి కట్ అయిపోతుంది పిండి. మనకి ఇట్లా ఈ షేప్ రాదు, నిలబడదు. కాబట్టి ఇట్లా మనకి మూత షార్ప్గా లేకుండా ఇట్లా బాటిల్స్ కింద ఉంటే ఇవి తీసుకోండి గైస్. ఇవి అయితే ఈజీగా అయిపోతుంది, మనకి పని ఈజీగా అయిపోతుంది. ఇలా అన్ని బాల్స్కి ఇలా పెట్టేసుకోవాలి, ఒక షేప్ వచ్చేట్లుగా. ఇట్లా చూడడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి. ఇట్లా చేసుకొని పెట్టేసుకుంటే ఇలా అన్నీ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఒక గిన్నెలోకి నీళ్ళు పోసేసుకొని పెట్టేసుకున్నాను. 1 లీటర్ నీళ్ళు పోసుకొని పెట్టుకోండి గైస్. అది కూడా వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసుకొని పెట్టుకోండి. ఇదిగోండి గైస్, నీళ్ళు కూడా కాగాయి. ఇలా బాగా నీళ్ళన్నీ మరిగిన తర్వాత ఈ మరిగే నీళ్ళల్లో ఒక్కొక్క బైట్ ఇలా నెమ్మదిగా వేసేసుకోవాలి. మొత్తం అన్ని బైట్స్ వేసుకోవాలి. ఇవి మనకు ఉడికినట్లుగా ఎలా గుర్తాయంటే, మనము ఫస్ట్ వేస్తే ఇట్లా లోపలికి దిగుతాయి, మనకు ఉడికితే అన్నీ పైకి తేలుతాయి. అదే మనకి గుర్తు ఇవి ఉడికినట్లు. ఇవన్నీ ఒక్కొక్కటి పైకి వస్తాయి గైస్. చూడండి గైస్, మొత్తం అన్నీ పైకి తేలినాయి. ఇప్పుడు వెంటనే వీటన్నిటిని తీసుకొని మనము ఒక బౌల్లో రెడీగా పెట్టుకొని ఉండాలి. చల్లనీళ్ళు పోసుకొని వెంటనే మనము చల్లనీళ్ళలోకి వీటన్నిటిని వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకు ఎక్కువగా ఉడకవు. ఇవి మనకు ఎంత కావాలో అంతే మీదకు ఉడుకుతాయి. వీటన్నిటిని తీసి ఇట్లా దీంట్లోకి వేసేసుకోవాలి. ఈ చల్లనీళ్ళల్లో నుంచి మళ్ళీ వీటన్నిటిని తీసుకొని ఇంకొక ప్లేట్లోకి వేసేసుకోవాలి. అంత లోపల మనం మెయిన్ ప్రాసెస్ చూద్దాము. ఇట్లా 10-15 వెల్లుల్లిపాయలు, అలాగే ఒకటి పెద్దది ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 4-5 ఎండుమిరపకాయలు తీసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనకి ఉండాలి.
ఇవి ఎందుకంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ నా దగ్గర లేవు, అందుకని ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని వేపుకోవాలి. ఇలా 1 నిమిషం వేపుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని వీటిని బాగా రోస్ట్ చేయాలి. ఇలా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లోకి నేను రెడ్ చిల్లీ సాస్ తీసుకుంటున్నాను. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 2 తీసుకుంటున్నాను. మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ లేకపోతే స్కిప్ చేసేసి 1 టీ స్పూను కారం వేసుకోండి, రెడ్ చిల్లీ పౌడర్. అలాగే గ్రీన్ చిల్లీ సాస్ కూడా కొంచెం వేసాను, 1 టీ స్పూను. ఇవన్నీ వేసుకొని ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే కలర్ఫుల్గా ఉండడానికి. ఇలా వేసుకొని అన్నీ బాగా కలుపుకొని ఇప్పుడు మనము రెడీగా పెట్టుకున్న మన బైట్స్ను, ఆలు బైట్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1 టీ స్పూను సోయా సాస్ కూడా వేసుకోవాలి. మర్చిపోయినాకే సోయా సాస్ వేసేది మీరు ముందు వేసుకోండి. ఇలా సోయా సాస్ కూడా వేసుకోవాలి. ఈ సోయా సాసు అలాగే సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కలుపుకొని దింపేసుకుంటే మన ఎంతో రుచికరమైన కొరియన్ ఆలు బైట్స్ రెడీ గైస్. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి గైస్. ఆఫ్ చేసుకుని మనం కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన కొరియన్ ఆలు బైట్స్ రెడీ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నాలో పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్ బాయ్.